ఆదివాసీ పల్లెల్లో జాతరల జోరు కనిపిస్తోంది. పుష్యమాసం వారికెంతో పవిత్ర మాసం. ఈ నెలలోనే ఆదివాసీ గూడాలలో గిరిజనుల ఆరాధ్య దైవాలకు వారి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తుంటారు. డోలు వాయిద్యాలు, గుస్సాడి నృత్యాలతో ఆధ్యాత్మికతతో పరవశించిపోతారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్పూర్లో జంగి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి భైరన్దేవ్ మహాదేవ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకోవడానికి ఆదివాసీలే కాకుండా ఇతరులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. గిరిపల్లెల్లో వెలిసిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. నల్ల రాతితో నిర్మింపబడిన ఈ రెండు ఆలయాలు శాతవాహనుల కళా వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. భైరన్దేవ్ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు, మహాదేవ్ ఆలయంలో శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. దీనికో ప్రత్యేకత ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి తమ వ్యాధి నయం కావాలని లింగాన్ని పైకెత్తాలి. ఆ కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే కదలదని భక్తుల నమ్మకం. గ్రామంలోని భైరన్దేవ్ మహాదేవ్ జాతర, జంగి జాతర ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్మించబడును. ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలోని నిర్మించబడిన ఆ తాతలు ముత్తాతలు చెప్పేవారు. కాబట్టి ఈ ఆలయం పూర్తి పై భాగం నుంచి కూలిపోవడం జరిగింది. దీని పురావస్తు శాఖ వాళ్ళు మంచిగా చేసినట్లయితే మన పై రాబోయే తరానికి చూపించగలుగుతామని. ఏ వ్యాధితో బాధపడి నయమవుతుందో దానికి ప్రతిరూపంగా వెండితో తయారు చేసిన కానుక భైరన్దేవ్ విగ్రహానికి పెడతారు. విగ్రహం దగ్గరికి వెళ్లి చూస్తే వెండితో తయారు చేసి పెట్టిన కళ్ళు, నడుము, గొంతు చుట్టూ పట్టీలు, ఇలా ఎన్నో రకాల కానుకలు కనిపిస్తాయి. ఇవి ఆలయ విశిష్టతలకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉండే భైరన్దేవ్ మహాదేవ్ ఆలయాల్లో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జంగి పేరిట జాతర నిర్వహిస్తారు. సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే ఆదివాసీలు నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. జనవరి 15 నుంచి జాతర ప్రారంభమవుతుంది. ఏటా పుష్యమాసం నవమి రోజున కురంగి వంశస్థులు ప్రత్యేక అభిషేకాలతో పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు ఆదిలాబాద్ జిల్లా డివిజన్ నార్నూర్ మండలం, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. మహాదేవ్ జంగి జాతర ఈరోజు నుంచి 21 వరకు, అంటే 10 నుంచి 27 రోజులు, వారం రోజుల పాటుగా ఈ యొక్క జంగి జాతర నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు పాలాభిషేకంతో మొదలు చేసుకుని ప్రారంభించినాం. మళ్ళా ఆఖరి రోజున దయాండ కార్యక్రమం కూడా ఉంటుంది. మరియు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర నుంచి కానీ, మరియు మన తెలంగాణ నుంచి కానీ, పక్క రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు. దానికి కూడా ఆలయ కమిటీ తరఫున అన్ని సౌకర్యాలు నిర్వహించడం జరిగింది. మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి కూడా సౌకర్యాలు అన్ని విధంగా వాళ్ళు సహాయ సహకారం అందించారు. శాతవాహనుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం నిరాదరణకు గురవుతోంది. ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేపట్టడం లేదు. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అంటున్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పర్యాటక శాఖ అధికారులు 5 ఏళ్ల కిందట ప్రణాళికలు తయారు చేసిన కార్యరూపం దాల్చలేదు. సదల్పూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్మించే జాతర సదల్పూర్ జంగి జాతర భైరన్దేవ్ మహాదేవ్ ఆలయంలో దర్శనానికి వచ్చినాము. ఈరోజు మేము అట్లా తిరిగి చూస్తే ఇక్కడ భైరన్దేవ్ గుడి మొత్తానికి కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దేవాదాయ శాఖ వారు దీన్ని స్పందించి వచ్చే తరానికి రాబోయే తరానికి ఇది బాగు చేసి చూపించాలని మేము కోరుతున్నాము. ఇప్పటికైనా పురాతన ఆలయాలను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు.